హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. వీడియోస్ పెట్టి చాలా కాలం అయింది కదా, పెట్టడానికి కుదరడంలో అందుకని పెట్టలేదు. ఇక మీద పెట్టడానికి ట్రై చేస్తాను. అలానే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ పాతలాగా, సరేనా? ఈరోజు ఏం టాపిక్ అంటే, అనుమానించే భార్యతో కానీ భర్తతో కానీ జీవించాలా? అసలు ఈ అనుమానం అనేది ఎందుకు వస్తుంది? ఇవన్నీ తెలుసుకోబోతున్నామండి. మన సొసైటీలో చూసారంటే చాలామంది అనుమానంతోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎప్పుడు పోట్లాటలు, గొడవలు వస్తూ ఉంటుంది. ఈ అనుమానం అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ మనం జీవించలేమండి. అసలు ఎందుకు వస్తుంది, ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను, సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. ఇది ఒక చిన్న వీడియోగానే ఉంటుందండి. ఏమంటే చాలామంది అనుమానిస్తూ ఉంటారు. ఆ అనుమానం అనేది ఎందుకు వస్తుంది భర్తకు కానీ భార్యకు కానీ అంటే, వాళ్ళు నడుచుకునే విధానం వల్లనే అనుమానం అనేది పుట్టుకొస్తుంది. కొంతమందికి పుట్టుకతోనే ఈ అనుమానం అనే జబ్బు ఉంటుందండి. అన్ని జబ్బుల్లో ఘోరాతి ఘోరమైన జబ్బు ఈ అనుమానం అనేది. అనుమానం అంటే మనం బ్రతకలేమండి. వైఫ్కున్న హస్బెండ్ బతకలేడు, హస్బెండ్కున్న వైఫ్ బ్రతకలేదు నెమ్మదిగా. అంటే ప్రాణంతో అయితే ఉంటారు, ప్రతిరోజు పోరాటంగా ఉంటుంది అనుమానం అనేది ఉంటే. అందుకని అప్పటికప్పుడే సరి చేసుకొని సరిదిద్దుకొని బ్రతకటం అనేది చాలా ఇంపార్టెంటు. నేను చెప్పాను కదా, కొంతమంది పుట్టుకతోనే ఆ అనుమానం అనేది వస్తుందని. కొంతమంది జెంట్స్ చూసారంటే వైఫ్ అందంగా ఉంది, వాళ్ళు కొంచెం అందం తక్కువగా ఉన్నారనుకోండి, అమ్మో మన వైఫ్ ఎవరితోన్నా మాట్లాడిద్దా, ఇంకా ఏమన్నా చేస్తుందా, మనం బాగాలేదనే అనుమానం వస్తుంది. అలానే వైఫ్కి కూడా హస్బెండ్ బాగున్నాడు అనుకోండి, మనం అంత బాగుండలేదు, మన హస్బెండ్ ఇంకెవరితోనన్నా వెళ్తూ మాట్లాడుతూ ఉంటారా అని సందేహపడే వాళ్ళు ఉంటారు. ఈ సందేహం కాకుండా ఇంకా చాలా సందేహాలు వస్తాయండి. ఏమంటే, ఒక హస్బెండ్ బాగా సంపాదిస్తూ ఉంటాడు, వైఫ్ అడుగుతుంది పెత్తనం నాకు ఇవ్వండి, అన్ని పనులు నేను చూసుకుంటానంటది. సరే అడుగుతుంది కదా, ఇద్దాం, ఇప్పుడు ఎవరు చేస్తే ఏముంది తప్పు అని చెప్పేసి హస్బెండ్ అనే అతను శాలరీ మొత్తం తీసుకొచ్చి వైఫ్కి ఇస్తాడు. నువ్వే చూసుకోమ్మా, అయితే సేవింగ్స్ మాత్రం చెయ్యాలని చెప్పి ఇస్తాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? మొత్తం శాలరీ నేను నమ్మి తెచ్చి ఇచ్చినప్పుడు దాని ప్రకారం నడుచుకోవాలి. అలా చేయకుండా ఈ వైఫ్ అనే ఆవిడ ఏం చేస్తుందంటే, వాళ్ళ పుట్టింటికి కొంత మనీని పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం పేదరికంలో ఉన్నారు, లేకపోతే అక్కా చెల్లెళ్ళు పేదరికంలో ఉన్నారు, అన్నదమ్ములు ఎవరో ఒకళ్ళు పుట్టింటికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో పాపం కష్టపడుతున్నారు, మనం బాగానే ఉన్నాం, ఎంతో కొంత పంపిద్దామని చెప్పి ఎంతో కొంత పంపిస్తే పర్వాలా, సగానికి సగం పంపించి ఇక్కడ ఏదో చేస్తూ ఉంటుంది అనమాట. కొన్ని రోజులకి హస్బెండ్ అడుగుతాడు, నేను ఇచ్చిన మనీనంతా నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఎంత సేవింగ్స్ వేసావు, ఇంతవరకు ఎంత సేవింగ్స్ ఉన్నాయి అని అడుగుతాడు. ఏం చెప్పాలి తెలియదు అనమాట. ఆ సేవింగ్స్ లేదండి, మొత్తం ఇంటికే ఖర్చు పెట్టానంటే ఇంకా అతను కోపం వస్తుంది. అదేలా మొత్తం ఇంటికి ఖర్చు పెడతావు, ఇన్ని రోజులు నేనే కదా చూసుకున్నా, నేను చాలా మనీని సేవింగ్ చేశాను, నువ్వేం చేసావు, ఎలా అయింది మొత్తం ఖర్చు, ఏమేం చేసావు చెప్పని గొడవ స్టార్ట్ అయింది. ఇంకా ఏమేదో చేసి అట్టా ఇట్టా సమాధానం చేస్తూ ఉంటుంది. ఈయన ఇవన్నీ కాదు, ఏదో ఏమో చేస్తుంది మనీని, ఇంత మనీ ఇంటికి ఖర్చు అవ్వదని చెప్పేసి గమనిస్తూ ఉంటాడు. అతను గమనించేది ఆవిడికి తెలియదు. ఈవిడ ఒక మనిషి ద్వారా ఇచ్చేసి వాళ్ళ ఇంటికి పంపించడం అతను చూస్తాడు. చూసేసి ఇంకా పట్టుకుంటాడు. పట్టుకొని, ఇన్ని రోజులు ఇదేనా నువ్వు చేసింది, నేనెంతో కష్టపడి సంపాదించి మన ఫ్యామిలీని పైకి తీసుకురావాలని చూస్తుంటే నీకు కొంచెం కూడా బాధ్యత లేకుండా మనీనంతా ఏదో కొంచెం అంటే పర్వాలా, సగానికి సగం మీ పుట్టింటికి పంపిస్తున్నాం. రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళని ఎలా చదివించాలి, ఎలా పైకి రావాలి, అద్దెంట్లో ఉంటున్నాం, ఒక ఇల్లు కట్టుకోవచ్చు కదా మనం, ఆ మనీ అంతా దాచిపెడితే కొనుక్కోవడం ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా, ఇంత తప్పు చేశావు, నిన్ను నేను క్షమించను అని చెప్పేసి ఆవిడ లేదండి ఇక మీట నేను సరిగ్గా ఉంటా ఎంతో చెప్పాలని చూసింది. ఉన్నా కూడా అతనికి ఆమె మీద నమ్మకం పోయి అనుమానం అనేది ఉంటూనే ఉంటుంది. ఇది ఎవరి వలన వచ్చిందంటే మన వల్లనే వచ్చింది కదా. మనం సరిగ్గా ఉన్నట్లయితే ఆ హస్బెండ్తో చెప్పేసి, ఏమండి వాళ్ళు కష్టపడుతున్నారు కొంచెం హెల్ప్ చేస్తారని అడిగి చేస్తే చేయని, లేకపోతే లేదు అనుకున్నట్లయితే మన మీద నమ్మకం అనేది ఉండేది. ఈవిడ వచ్చి ఇక్కడ దొంగచాటుగా పంపించడం వల్ల నమ్మకం అనేది కోల్పోయింది. ఈవిడ ఇక మీట జెన్యూన్గా ఉండి అన్నీ కరెక్ట్గా మాట్లాడినా కూడా అతనికి ఆవిడ మీద నమ్మకం లేదు. ఇంకా లైఫ్ లాంగ్ ఇలా అనుమానంతోనే బ్రతకాలన్నమాట. దానికి కారణం ఎవరు? మనమే.
అలానే కొంతమంది హస్బెండ్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు మా వాడికి ఇంత శాలరీ అని చెప్తారు. చెప్పిన తర్వాత చూస్తే ఇంటికి అంత శాలరీ తెచ్చేవారు. ఏమవుతుంది ఇంత శాలరీ అని చెప్పారు. అందుకే కదా మనం పెళ్లి చేసుకున్నాం. హ్యాపీగా ఉండొచ్చని. అయితే ఏంది కొంచెమే శాలరీ తెస్తున్నారు. ఏమవుతుంది? ఏమవుతుంది? ఏవండీ ఏం చేస్తున్నారంటే, లేదమ్మా అన్నీ పట్టుకొని నాకు ఇదే వస్తదని చెప్తూ ఉంటాడతను. ఇలా చూస్తూ ఉంటది. ఇంకొక రోజు అతను లేనప్పుడు అతని శాలరీ బిల్లుని తీసి చెక్ చేస్తది. చెక్ చేస్తే ఏమవుతుందంటే అన్నీ కటింగ్స్ పోతూ ఉంటాయి. ఎందుకు కటింగ్స్ పోతుందంటే ఈఎంఐలో కడుతూ ఉంటాడు. మనకి ఎలాంటి వస్తువులు తేలేదే ఎందుకు ఈఎంఐ పే చేస్తున్నాడు అనేసి ఇంకొక రోజు గొడవ పెట్టుకుంటది. ఎందుకు ఈఎంఐ కడుతున్నారు చెప్పండి అని. నాకేం మీరు ఇంతవరకు వస్తువులు కొనేయలా. అలాంటప్పుడు ఎవరికి కొనిపించాలి? అనుమానం వస్తది కదా! మరి ఎవరికి చేస్తున్నాడు? ఈ అనుమానం అనేది చెడుగా కాదు. మన్ వస్తది. ఏం చేస్తున్నారు? ఎవరికి పెడుతున్నారని తెలుసుకోవాలని వస్తది. అప్పుడు అతను చెప్తున్నాడు. మా సిస్టర్స్ పువర్‌గా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకి ఏమీ కొనిపించరు. పాపం బాధపడుతున్నారు. అందుకని నేను వాళ్ళకి అన్ని వస్తువులు కొనిపిస్తున్నా. దానివలన కటింగ్ పోతుంది అనగానే ఈవిడ గొడవ పెట్టుకుంటది. మన ఇంట్లో సరిగ్గా వస్తువులు లేవు. అవన్నీ కొనేయకుండా వాషింగ్ మిషన్ గూడా లేదు. నేను చేత్తో బట్టలు ఉతుకుతున్నాను. మీరేమంటే మీ సిస్టర్స్ కష్టపడకూడదని చేస్తున్నారు. మీరు మ్యారేజ్ అప్పుడు ఏం చెప్పారు? ఇంత శాలరీ తీస్తున్నానని చెప్పడం వల్లే కదా నన్ను ఇచ్చారు మీకు. లేతే మీకెందుకు ఇస్తారు? ఈ శాలరీ పెట్టుకొని నేనేం చేసుకోను? ఒక శారీ కొనుక్కోలేను. ఒక బయటికెళ్ళలేను. నా ఇంట్లో ఎలాంటి వస్తువులు లేవు. రేపు ఫ్యూచర్ ఎలా చేస్తే ఒప్పుకోనని గొడవ పెట్టుకుంటది. సరేనమ్మా ఇప్పుడు తీసేసా ఆల్రెడీ అంతవరకు కట్టేసి నేను నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి కొనివ్వను. ఇంకింతే నా ఫ్యామిలీకి కొనుక్కోవాలని చెప్తానని అన్నా కూడా ఊరుకోదు. సరే కొన్ని రోజులకి అతను అన్నీ కట్ చేస్తాడు. ఇంకా ప్రతి నెల శాలరీ బిల్ తీసుకొని చెక్ చేయడం స్టార్ట్ చేస్తది ఆవిడ. ఎందుకని? ఈయన మీద నమ్మకం లేదు. ఇన్ని రోజులు చెప్పేసి ఇలా చేశాడు కదా! ఇప్పుడు కరెక్ట్‌గా శాలరీ వస్తుందా? ఇంకేమన్నా సిస్టర్స్‌కి గాని ఎవరికన్నా కొనిపిస్తున్నాడా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి అని చెప్పేసి ప్రతి నెల చెక్ చేస్తూ ఉంటది. అలానే మనీని ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? కరెక్ట్‌గా ఖర్చు పెడుతున్నారా? ఎవరికన్నా ఇస్తున్నారా? ఎందుకంటే ఇతనికి ఇచ్చే స్వభావం ఉందని ఆమెకొక ఒపీనియన్ అనమాట. ఫస్టే స్టార్టింగ్‌లోనే అతను వైఫ్ దగ్గర చెప్పినట్లయితే, ఇలా అమ్మ తీసుకున్నాము. ఇంతుంది. ఇది అయి కంప్లీట్ అవ్వగానే ఇక మీదట నేను కొనను. మనకు కొంటానని ఉన్నది ఉన్నట్టు క్లియర్‌గా చెప్పినట్లయితే ఆవిడ అనుమానించేది గాదు. ఈయన అబద్ధం చెప్పేసి ఏమీ చెప్పలా. అబద్ధం కాదు. ఏమీ చెప్పలా. గమ్మునున్నాడు. అందువలన ఆవిడకి కోపమొచ్చింది. ఉన్నది ఉన్నట్టు చెప్తే నేను తెలుసుకునేదాన్ని. ఇప్పుడు ఈ విషయం దాచిపెట్టారంటే ఇంకా మీరెన్ని విషయాలు దాచిపెడతారు అని చెప్పేసి అనుమానించడం స్టార్ట్ చేస్తది. ఒక పైసా కూడా తగ్గినా మీరు వాళ్ళకి పెట్టారా? వాళ్ళకి పెట్టారా? వీళ్ళకి పెట్టారని గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తది. అందుకే ఎవరైనా సరే వైఫ్ అయినా, హస్బెండ్ అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మ్యారేజ్ అయిన కొత్తల్లోనే ఇలా అండి అని చెప్తే, నువ్వు పుట్టింటికి పెడుతున్నావా? హస్బెండ్ పర్మిషన్ తీసుకుంటే చాలామంది ఒప్పుకోరు హస్బెండ్స్. నేనెందుకు కష్టపడి మీ పుట్టింటికి ఇవ్వాలని. అందుకని తెలియకుండా ఆ అమ్మాయి ఇచ్చింది. ఇతనేమంటే ఫస్టే సిస్టర్స్ కష్టపడుతున్నారని మ్యారేజ్‌కి ముందే కొనిచ్చాడు. అదే ఆవిడ దగ్గర చెప్పినట్లయితే, ఇంత శాలరీనే వస్తది అడ్జస్ట్ చేసుకో అన్నట్లయితే ఆవిడ అర్థం చేసుకునేది. దాచిపెట్టేశాడు. ఇది దాచిపెట్టినవాడు ఇంకా ఎన్ని విషయాలు దాచిపెట్టాడు అని చెప్పేసి లైఫ్ లాంగ్ అనుమానిస్తానే ఉంటారు. ఇంకొంతమంది చూసారంటే జెంట్స్ సిస్టర్ అని చెప్పేసి బైకుల్లో తీసుకెళ్తూ ఉంటారు లేడీస్‌ని. ఏంటంటే నా సిస్టర్ అమ్మాయి. సిస్టర్ వరుస అవుతుందంటారు. ఓ సిస్టరేలే అనుకుంటే వాళ్ళొక ఇది పోకు చూస్తే బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగుండదు. పైన చేతులేయడం, ఇలా పడితే అలా పట్టుకోవటం. ఒక అన్ననైతే అలా పైన పడరు, పట్టుకోరు, ఇవన్నీ చెయ్యరు. వాళ్ళు వేరేలాగా మిస్‌బిహేవ్ చేస్తూ ఉంటే వైఫ్‌కి సందేహం వస్తది. అలానే వైఫ్ చేసినా కూడా హస్బెండ్‌కి సందేహం వస్తది. అప్పుడు ఏమనుకుంటారు వీళ్ళు మనతో అబద్ధం చెప్పి సిస్టర్ అని ఇక్కడ ఇలా చేస్తున్నారు. బ్రదర్ అని అక్కడ అలా చేస్తున్నారు వైఫ్ అని చెప్పేసి సందేహం వచ్చిద్దనమాట. ఈ అనుమానం వచ్చిందనుకోండి ఎప్పుడైతే రిలేషన్‌షిప్‌లో అనుమానం అని వస్తే అది సవ్యంగా సాగదు లైఫ్ లాంగ్. గొడవలు అవుతూనే ఉంటది. మీరు నా దగ్గర ఏం చెప్పారు? ఇట్లా సిస్టర్ అన్నారు. లేతే హస్బెండ్. నువ్వు బ్రదర్ అనే కదా చెప్పావు. మరి నువ్వు చేసేది చూస్తే అలా లేదే. తెలుస్తదండి. గుడ్‌కి, బ్యాడ్‌కి డిఫరెన్స్ తెలిసిద్దనమాట. మనం ఎన్ని రోజులు ఇలాంటి నాటకాలు ఆడతామంటే ఆడలేం. కొన్ని రోజులు ఎట్లా ఉన్నా బయట పడిపోతాయి. ఇక్కడ తెలియకపోయినా కూడా బయట మనం వేసే వేషాలు ఎవరో ఒకళ్ళు చూసి చెప్తారు. అందుకని ఎవరైనా సరే బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నారో ఎవరు పట్టించుకోరు. వన్స్ మ్యారేజ్ అయిందంటే హస్బెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే, ఏ విషయాన్నైనా సరే జెన్యూన్‌గా చెప్పడం, పర్ఫెక్ట్‌గా ఉండటం,
ఉంటే ఆ రిలేషన్‌షిప్ అనేది కొనసాగిద్ది. లేకపోతే ఒక్కసారి అనుమానం వచ్చిందనుకోండి అది లైఫ్ లాంగ్ కొట్టుకుంటూనే ఉంటారు. మనశ్శాంతి అనేది ఉండదు. అందుకని దయచేసి మీ అందరికి నేనేం చెప్తున్నానంటే, మీరు పెళ్ళికి ముందు ఎలా అయినా ఉండొచ్చు. మీ బిహేవియర్, క్యారెక్టర్ ఏదైనా ఎలానా ఉండొచ్చు. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి నిజంగా ఉండండి. తప్పు చేయకండి ఎవ్వరు. అది మనీ విషయంలో అయినా సరే, వేరే విషయంలో అయినా సరే, ఎందులో అయినా సరే వైఫ్‌కి హస్బెండ్ అనే అతను సరిగ్గా ఉండాలి. అలానే హస్బెండ్‌కి వైఫ్ అనే ఆవిడ సరిగ్గా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే వాళ్ళు తప్పు చేసినా కూడా తెలుసుకుంటారు. మన ఆవిడ ఇలా ఉందని. తెలుసుకునే వాళ్ళున్నారు, తెలుసుకోని వాళ్ళు గూడా ఉన్నారు. అందుకని అలా చెయ్యలేదనుకోండి, ఎప్పుడు కొట్లాటల్లోనే పోతూ ఉంటది. ఎంతమంది సర్ది అప్పటికప్పుడు సరిచేసినా మళ్ళీ అది కొనసాగుతూనే ఉంటది. ఇలాంటి లైఫ్ మనకు అవసరమా? అవసరం లేదు. మనం ప్రశాంతతగా జీవించాలి ఉన్నన్ని రోజులు. అందుకని మనల్ని మనం మార్చుకొని, తప్పు చేసినట్లయితే ఆ స్టార్టింగ్‌లోనే సరి చేసుకొని, ఇక మీరు తప్పు చేయకండి. వన్స్ మ్యారేజ్ అయిందంటే మీరు కరెక్ట్‌గా మీ లైఫ్‌ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. సరేనా? ట్రై చేయటం కాదు. చెయ్యాలి. కరెక్ట్‌గా పోవాలంటే మనం మంచిగా ఉండాలి. ఇంతకుముందు ఎన్ని తప్పులు చేసినా కూడా అది అక్కడితో వదిలేసేసి సవ్యంగా ఉన్నట్లయితే మన లైఫ్ నెమ్మదిగా అదే పీస్‌ఫుల్‌గా పోతది. ఇదేనండి ఈరోజు వీడియో. మీలో ఎవరైనా ఇలాంటి మిస్టేక్స్ చేస్తే దయచేసి సరిదిద్దుకోండి. ఇక మీదట ఇలాంటి తప్పులు చేయకండి. మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళు అది వైఫ్ గాని, హస్బెండ్ గాని ఒకళ్ళని ఒకళ్ళు నమ్ముకునే కదా వస్తున్నారు. అలానే మనం నమ్ముకొని మన ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదు. కరెక్ట్‌గా ఉండాలి. సరేనా? అలా ఉన్నట్లయితే ఎలాంటి గొడవలు రాదు. ఇంట్లో స్వర్గాన్ని పెట్టుకొని అది వదిలేసి ఎందుకండి నరకం వైపు పయనించడం. మనం బాగుంటే మన ఇల్లే స్వర్గంలాగా ఉంటది. లేకపోతే అది నరకాన్ని చూపిస్తది. సరేనా? అందుకని ప్రతి ఒక్కళ్ళు తెలిసి తెలియకుండా తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. తెలిసి తప్పులు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా సరే తప్పులను సరిదిద్దుకొని మీ లైఫ్‌ని సవ్యంగా కొనసాగించడానికి అడుగు ముందుకు వెయ్యండి. ఇదే ఈరోజు వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ముందు ముందు. మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ పెట్టండి, కామెంట్స్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.